హలో ఫ్రెండ్స్, తెలంగాణ గవర్నమెంట్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదేంటి అంటే ఓటీఆర్ అప్డేట్ గురించి. టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్కి చాలా ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఓటీఆర్ గడువు మళ్లీ పొడిగించారంటున్నారు. కానీ ఇది నిజమా? చివరి అవకాశం ఇదేనా? మార్చ్ 25 తర్వాత అవకాశం ఉండదా? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చివరి తేదీని 25 మార్చి 2026 వరకు పొడిగించారు. ముందుగా ముగియాల్సిన గడువును ఇప్పుడు పెంచారు. ఇది అధికారికంగా విడుదల చేసిన సమాచారం. కానీ ఇది చివరి అవకాశం అయ్యే అవకాశం ఉంది. ఎవరు తప్పనిసరిగా అప్డేట్ చేయాలి? టీఎస్పీఎస్సీ ద్వారా భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు, తమ ఓటీఆర్లో వివరాలు తప్పుగా ఉన్నవారు, కొత్త సర్టిఫికెట్లు అంటే నాన్ క్రీమీ లేయర్, ఇన్కమ్, కాస్ట్, ఈడబ్ల్యూఎస్ వంటి కేటగిరీ డాక్యుమెంట్లు అప్డేట్ చేసినవారు. అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది? భవిష్యత్ నోటిఫికేషన్లకు అప్లై చేయలేరు, అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎలా అప్డేట్ చేయాలి? అధికారిక టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓటీఆర్ లాగిన్పై క్లిక్ చేయండి. మీ వివరాలు చెక్ చేసి అవసరమైతే ఎడిట్ చేయండి. చివరగా సేవ్ చేసి సబ్మిట్ చేయండి. గుర్తుంచుకోండి, చివరి తేదీ 25 మార్చి 2026. అందరూ వెంటనే మీ ఓటీఆర్ వివరాలు చెక్ చేసి అప్డేట్ చేసుకోండి. గడువు పొడిగింపు మార్చి 25, 2026 వరకు. టీజీపీఎస్సీ వారు ఓటీఆర్ అప్డేట్ గడువును మార్చి 25, 2026 వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటించారు. దీనిని మళ్లీ పొడిగించినది ఇప్పుడిదే చివరి అవకాశమని స్పష్టం చేశారు. ఇదే చివరి ఛాన్స్, ఇకపై పొడిగింపు లేదంటున్నారు. కమిషన్ సెక్రటరీ ఎం. హరిత చెప్పారు. ఇకపై మరోసారి గడువును పెంచే అవకాశం ఉండదని, ఈసారి ఇదే ముగింపు కావచ్చు అని. అందుకే విద్యార్థులు లేదా అభ్యర్థులు ముందుగానే అప్డేట్ చేయాల్సిన అవసరముందని హైలైట్ చేశారు. ఎందుకీ అప్డేట్ అవసరం? టీజీపీఎస్సీ అనేక కారణాల వల్ల ఈ అప్డేట్ను అత్యవసరమని పేర్కొంది. అభ్యర్థుల వ్యక్తిగత వివరాలలో మార్పులు, అంటే పేరు, చిరునామా, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి కేటగిరీ డాక్యుమెంట్ల అప్డేట్, శిక్షణ లేదా విద్యార్హత మార్పులు, ఇప్పటివరకు ఉన్న పాత డేటాను కూడా తాజాగా డిజిటల్ సిస్టంలో అప్డేట్ చేయాలని కోరారు. ఫ్యూచర్ వర్క్స్ కోసం ఇది తప్పనిసరి. టీఎస్పీఎస్సీ క్రింద వచ్చే భవిష్యత్ రిక్రూట్మెంట్స్ లేదా జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఓటీఆర్ అప్డేట్ పూర్తి కానివారు అప్లై చెయ్యలేరు అని స్పష్టమైన అప్డేట్ ఇచ్చారు. అందరూ వెంటనే మీ ఓటీఆర్ వివరాలు చెక్ చేసి అప్డేట్ చేసుకోండి. వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సలహా: మీకు బీసీ రిజర్వేషన్ ప్రయోజనం కావాలంటే ముందుగా మీ సేవా ద్వారా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకుని తర్వాత ఓటీఆర్లో నాన్ క్రీమీ లేయర్ సెలెక్ట్ చేయడం మంచిది. మీకు బీసీ రిజర్వేషన్ అవసరమా లేక జనరల్గా అప్లై చేయాలనుకుంటున్నారా? చెప్పండి. దానికి తగ్గట్టు క్లియర్గా గైడ్ చేస్తాను. ఈ అవకాశం మీ జీవితాన్ని మార్చే ఛాన్స్ కావచ్చు. కాబట్టి ఇప్పుడే డిసైడ్ అవ్వండి. ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ విజయంలో మేము కూడా భాగస్వాములం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.